అయినా కూడా అన్నం పెట్టదన్నట్టుగా ఒక భారీ కార్యక్రమం సిద్దిపేట పట్టణంలో ఇంతవరకు కూడా ఒక ఆర్గనైజింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించలేదు ఈ కార్యక్రమాలు, కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు. కాబట్టి మనం ముందుకు వస్తున్నాం కాబట్టి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే సంకల్పంతో సిఎంఆర్ క్లాస్ షోరూమ్ వారిని సంప్రదించడం జరిగింది. షాపింగ్ మాల్ వారు కూడా ముందుకు రావడం జరిగింది సహాయ సహకారాలు అందించడానికి. అదేవిధంగా ఆస్పినో బిల్డ్కామ్ చంద్రశేఖర్ శర్మ కోట, అదేవిధంగా వారి మిత్రుడు రామచంద్ర, వీరిద్దరు కూడా వీరిని కూడా సంప్రదించగానే వారు కూడా ముందుకు రావడం జరిగింది సహాయం చేయడానికి. సివికే మెన్స్ క్లాస్ షోరూమ్ వారు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మైత్రేయి టెస్ట్ ట్యూబీ బేబీస్ వారు కూడా డాక్టర్ సందీప్ వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఒక భారీ కార్యక్రమాన్ని ప్రథమంగా మనం నిర్వహిస్తున్నాము కాబట్టి ఆర్థిక వనరులు కావాలి అనే సంకల్పంతో వీరిని సంప్రదించడం, వీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా కాచం బాలేశం రేణుక, వీరి గ్రామం దుద్దెడ, శ్రీ సత్యనారాయణ స్వామి రైస్ మిల్ వీరు నిర్వహిస్తూ ఉన్నారు, అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారు కూడా దీపోత్సవ కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా ఆద్యం నెయ్యిని కూడా వారు అందించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. దీపోత్సవ కార్యక్రమం అంటే మన ఇంటిలో మనం దీపం వెలిగించుకుంటే అది మన కుటుంబానికి వర్తిస్తుంది. ఇలాంటి పురాతన మహిమాన్వితమైన ఆలయాల్లో భక్తి ప్రపత్తులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం వేద మంత్రాల మధ్య ఆలయాల్లో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం వల్ల మనతో పాటు మన కుటుంబంతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ సంకల్పంతోనే శరభేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి భక్త జనావళి అందరూ కూడా ఇది 3 రోజుల పండుగ, మనకు 3 రోజుల కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా మనవి చేస్తూ కొద్దిసేపట్లోనే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. నిన్న మనమందరం కూడా విన్నాం గానామృతాన్ని. వారి గజ్వేల్ ప్రాంతం హైదరాబాద్ నుండి అమ్మాయి రావడం జరిగింది. ఇంకొంతమంది గాయకులు రావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. మళ్ళీ మనం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి ఇంకా గొప్పగా మనం అద్భుతమైన కార్యక్రమాలు పరంపరలో కొనసాగిద్దాం. ఈరోజు భవానీ నృత్య శిష్య బృందం వారు వారి నాట్య ప్రదర్శనను మనకు చూపించబోతూ ఉన్నారు. ఆ నటరాజస్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందినటువంటి వారు కొద్దిసేపట్లోనే ఒక 5-10 నిమిషాల్లోనే వాళ్ళు సభాస్థలికి చేరుకుంటారు. కాబట్టి వచ్చినటువంటి మహిళలందరూ కూడా అక్కడ అలంకరణ గావించినటువంటి స్థలంలో ప్రతిమలను ఏర్పాటు చేసి ఒత్తులు వేసి నూనె వేసి ఈ సభా ప్రాంగణానికి వచ్చి మనమంతా కూడా పిల్లలు చేసేటువంటి నృత్య ప్రదర్శనను చూసి వారిని ఆశీర్వదిద్దాం. కాబట్టి ఇది మన కార్యక్రమం, కానీ మీ వెనకాల ఉంది సుప్రభాతం ఛానల్. ఒక ధార్మికమైన కార్యక్రమాల పరంపర కొనసాగిస్తూ ఉంది సుప్రభాతం. అమ్మవారి ఆదేశాలతో అమ్మవారి ఇచ్చినటువంటి పేరే సుప్రభాతం. ఆ ఛానల్ ద్వారా నిత్యం కూడా ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ప్రవచనం చెప్పేటువంటి స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏ అమ్మవారి గురించైనా సరే, ఏ అయ్యగారి గురించైనా సరే, ధర్మ ప్రచారమైనా సరే, ధర్మం గురించైనా సరే మిమ్మల్ని సదా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో మీ ధార్మిక ప్రసారాలలో పాల్గొనండి.
ఎక్కడైనా సరే ధార్మిక కార్యక్రమాలు ఉంటే మీకు సుప్రభాతం ఛానల్ ప్రత్యక్ష కార్యక్రమం అందించడానికి సదా సిద్ధంగా ఉంది. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. సుప్రభాతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజువారీగా దినదిన ప్రవర్ధమానే పెరుగుతూ ఉంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొండంత అండనివ్వండి. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మనం మున్ముందు ప్రతి 6 మాసాలకు ఒకసారి చేసేంత శక్తిని భగవంతుడు అమ్మవారు ఇవ్వడమే కాకుండా ప్రజలు కూడా ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ కొద్దిసేపట్లోనే భవానీ నృత్య ప్రదర్శన కళాకారులు కొద్దిసేపట్లో ఒక 10 నిమిషాల్లోనే వాళ్ళు వస్తుంటారు. కాబట్టి మీరందరూ కూడా డయాస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఆసనాలలో కుర్చీలలో కూర్చొని ఆ పిల్లలను ఆశీర్వదించండి. ఆ పిల్లలతో ప్రత్యేకంగా మళ్ళీ మనం ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలను రికార్డు చేసి ఒక అందమైన వీడియోగా తయారు చేసి మళ్ళీ మన సుప్రభాతం ఛానల్లో వేసి వారిని ఇంకా ఇంతగా మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మహిళా తల్లులు, పురుషులు, పిల్లలు అందరూ కూడా త్వరగా ఆలయ ప్రాంగణానికి విచ్చేసినట్టయితే ఈ కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. నిన్నటి రోజు తులసి కళ్యాణం జరిగింది, ధాత్రి నారాయణ స్వామి కళ్యాణం. ఈరోజు నృత్య ప్రదర్శన. ఆ నటరాజస్వామికి ఒక రకంగా పూజా కార్యక్రమం ఇది. ఆ నటరాజుడు ఆనందించే విధంగా నిర్వహించేదే ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన. ఇది స్వామివారి యొక్క అనుగ్రహం, నటరాజస్వామి అనుగ్రహం పొందడానికి. అదేవిధంగా రేపు ఇది వరల్డ్ వైడ్గా చూస్తూ ఉన్నారు. ఇంకొక గొప్పనైన విషయం ఏంటంటే మనం లైవ్ టెలికాస్ట్ చేయగానే ఒకేసారి 400 మంది పైచిలకు మన ప్రత్యక్ష ప్రసారంను చూశారు. ఇది ఒక రికార్డు. మనకు 10 మంది 20 మంది చూసేది పోయి 400 మంది ఏకకాలంలో ఒకేసారి వాళ్ళు ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారంటే ఇది యూట్యూబ్ చరిత్రలో లైవ్ టెలికాస్ట్లో ఇది ఒక రకమైనటువంటి చరిత్ర. దీన్ని ఇంకా మన ముందు ఇంకా బ్రహ్మాండంగా మనం చేసుకుందామని మనవి చేస్తూ రేపు శివ కళ్యాణం మనం నిర్వహిస్తూ ఉన్నాం. రేపు రాత్రికి శివపార్వతుల కళ్యాణం ఇదే వేదిక పైన నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అసంఖ్యాకంగా భక్త జనావళి అందరూ కూడా వచ్చి ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు అందరూ కూడా పాత్రులు కావాలి. पार्थिवः कोटिलिंगेश्वरा हिमाद्रीश जानाथ गंगाधरा उमा पार्थिवः कोटिलिंगेश्वरा हिमाद्रीश जानाथ गंगाधरा उमा पार्थिवः कोटिलिंगेश्वरा సుమన జ్యోతుల హారతి గొనర కమనీయ ఫణిహార కవగరార సుమన జ్యోతుల హారతి గొనర కమనీయ ఫణిహార కవగరార ప్రమథ గణామృత పతితోద్ధార ప్రమథ గణామృత పతితోద్ధార అమలాంతరంగా తులగనర అమలాంతరంగా తులగనర ఉమ
పార్థివ కోటిలింగేశ్వర హిమాద్రీశ జానాథ గంగాధర మా పార్థివ కోటిలింగేశ్వర. వెల్కమ్ టు సుప్రభాతం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. సో చాలామంది కూడా ఇప్పుడు మనకి లైవ్ కూడా నడుస్తుంది సుప్రభాతం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది కూడా సిద్దిపేట జిల్లాలోనే చాలా గొప్పగా అయితే కార్యక్రమం జరుగుతుందండి, కోటి దీపోత్సవ కార్యక్రమము. చాలామంది మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో చాలామంది సుహాసినులు ఎప్పుడెప్పుడు దీపాలు వెలిగిద్దామా అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు. సో చూడొచ్చు ఇక్కడ మనము శరభేశ్వర ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. చాలా ఎంతో ప్రాముఖ్యత గల గొప్ప ఆలయం అని చెప్పొచ్చు. కొన్ని ఏళ్ల చరిత్ర గల దేవాలయము. ఈ దేవాలయంలో చాలామంది మహిళలు కూడా వచ్చారు. ఒక్కసారి ఈ కార్యక్రమం గురించి అలాగే ఈ ఆలయం గురించి వీరికున్న అనుభవాలను తెలుసుకుందాం. వాళ్ళకి ఎంతవరకు తెలుసు ఆలయ ప్రాముఖ్యత చాలా తక్కువ మంది తెలుసు. వీళ్ళకి ఎంతవరకు తెలుసు ఈ ఆలయము దగ్గర ఒక 200 సంవత్సరాల కాలం నాటి ఆలయం అంట. కొంతమందికి తెలుసు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. శరభేశ్వర ఆలయంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. 13, 14, 15 ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగానైతే పూజా కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. అలాగే సాయంత్రం దీపోత్సవం కూడా ఉంటుంది కాబట్టి సాయంత్రం టైంలో చాలామంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. పిల్లలు కూడా చాలా చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నృత్య ప్రదర్శన కూడా జరుగుతుంది, అలాగే సంగీత ప్రదర్శన కూడా జరుగుతుంది. సో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చాలామంది కూడా తెలీదు, కొద్దిమంది మాత్రమే తెలుసు కాబట్టి సుప్రభాతం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే మన లైవ్ కూడా వస్తుంది కాబట్టి లైవ్లో టెలికాస్ట్ అవుతుంది. వెంటనే ఫోన్లు తీయండి, ఒక్కసారి టెలికాస్ట్ అవుతుంది కాబట్టి చూడండి. ఇక్కడ కొంతమంది మనతో మహిళలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఒకసారి అడుగుదాం. హలో అండి, నమస్తే, మీ పేరు? ఉమారాణి. నేను దేవుడికి అడ్డమున్నా, ఒక్క నిమిషం. సారీ ఓకే చెప్పండి. ఉమారాణి. ఎక్కడ అండి మీది? సిద్దిపేట. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ శరభేశ్వర ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, కోటి దీపోత్సవ కార్యక్రమం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజే వచ్చాను, ఇప్పుడే వచ్చినా రాగానే మీరు రమ్మన్నారు. మీరు రమ్మనగానే నాకు ఏం చెప్పాలి అని అట్లా సంతోషం బాగా అయింది. ఎగ్జైట్ అండి, చాలా సంతోషం అంట. ఈరోజే వచ్చిరంట, నిన్న రాలేరు కదా? రాలేదు. ఇది చాలా పురాతనమైన ఆలయం, చాలా మైమగల్ల శరభేశ్వర స్వామి. మండే మంచిగా 11 వరకు 9 to 11 వరకు నీళ్ళు పోయినిస్తారు. ఎందరు వచ్చినా కూడా మండే వాటరు స్వామివారికి. మంచి మగవాళ్ళు పంచలు కట్టుకొని మంచిగా సాంప్రదాయంగా రావాలని చెప్పారు. ఇక్కడ ఎప్పుడైనా సాంప్రదాయబద్ధకంగానే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారట అండి. ఎందుకంటే దాదాపుగా ఒక 400-500 సంవత్సరాల కాలం నాటి దేవాలయము, అతి పురాతనమైన దేవాలయము. ఎలాంటి కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. జాబ్స్ రాని వాళ్ళకి జాబ్స్, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి. విశాలక్ష్మి మాత అమ్మవారికి వారం పారాయణము, హారతులు, పూజలు బాగా చేస్తారు. ఇక్కడ వీరభద్రస్వామి, భద్రకాళమ్మవారు, వీరాంజనేయ స్వామి, కన్యకా పరమేశ్వరి, అయ్యప్ప స్వామి, అయ్యప్ప భక్తులు ఇక్కడ పడి పూజలు చేస్తారు. అందుకే అతి పురాతనమైన దేవాలయం అన్నారండి. ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తారు కాబట్టి, ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యత గల దేవాలయం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే నమ్మకం కొద్దీ వస్తారండి. నమ్మకం కొద్దీ మనం ఎలాంటి మొక్కుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ శరభేశ్వర ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. కోటి దీపోత్సవ కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. మహిళలు కూడా నిన్న స్టార్ట్ చేశాము ప్రోగ్రాము. నిన్నటి కంటే ఈరోజు ఇంకెక్కువ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. ఇంకా రేపు కూడా ఇంకా చాలామంది వస్తారు. ఎందుకంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని మరి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా మన సుప్రభాతం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మనం అతి త్వరలో 1,00,000 సబ్స్క్రైబర్స్ కూడా కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సుప్రభాతంలో మనకు దేవాలయాల గురించి కానీ, వాటి ప్రాముఖ్యత గురించి కానీ, మనకు తెలియని విషయాల గురించి, హిందూ సాంప్రదాయాల గురించి కానీ, తెలియని విషయాల గురించి, ఎన్నో రకాల విషయాల గురించి ఈ ఛానల్లో మనం ప్రసారం చేస్తాం. కాబట్టి చాలామంది కూడా ఈ యూట్యూబ్ ఛానల్, సుప్రభాతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
దత్తాత్రేయ స్వామి గురించి వస్తారు. పెళ్లి కాని వాళ్ళు గురువారం వచ్చి దీపం ముట్టించి ప్రదక్షిణాలు చేస్తారు. పెళ్లి కావాలని సాయిబాబా టెంపుల్ ఇక్కడికి వస్తే అన్ని దేవతలు, సుబ్రహ్మణ్య స్వామి, అన్ని దేవతలు దర్శనం అవుతుంది. ఇక్కడేనా అండి? ఇక్కడ లోకలే ఇక్కడే. నిన్నెందుకు రాలేదు? నిన్నేం చేశారు ఇంట్లో? ఎవరు దొలకరాకరా. మరి ఈ రోజు ఎవరు తీసుకొచ్చారండి? మా గల్లీ ఫ్రెండ్స్ అందరూ అడిగితే వచ్చిన దీపోత్సవం ఇదే ఫస్ట్ టైం చేసుట్లా సిద్దిపేటలో మాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ ఓనోళ్ళు చూడనోళ్ళు కూడా ఇక్కడ చూసి ఆనందపడతారు. సుప్రభాత అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సుప్రభాతం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే సిద్దిపేట మాది. అంటే చుట్టుపక్కలనేనా లేకపోతే లాంగ్ నుంచా? ఎందుకంటే ఇందాక తను అన్నది నన్ను ఎవరు తీసుకురాలేరు, అందుకోసమే నేను నిన్ను రాలేకపోయాను. సో ఈ రోజు వచ్చినా అని చెప్పేసి అంటుంది. మరి మిమ్మల్ని కూడా ఎవరైనా తీసుకొచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చారా? మీరే వచ్చారు? దగ్గర ఉంటుంది మాకు ఈ టెంపుల్. వచ్చాను. పక్కరా మాట్లాడారా? మాట్లాడాను. సో ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమము సుప్రభాతం యూట్యూబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అనిపించింది ఏంటంటే మా సిద్దిపేటలో చాలా చాలా ప్రోగ్రామ్స్ బాగా హైలైట్గా జరుగుతాయి. కాకపోతే ఇంతకుముందు ఇది ఫోకస్ కాకపోతుండే ఏ విషయంలో అయినా. మన మామూలుగా వేరే టీవీలో కానీ మన దగ్గర ఇంత హైలైట్ అయినా కూడా ఎవ్వరు చూపెట్టరే అని ఒకప్పుడు ఉంటుండే ఫీలింగ్. అలాంటిది ఇప్పుడు ఛాయిస్ వచ్చింది కదా అని బాగా ఓకే హ్యాపీ అనిపిస్తుంది. అట్లా యాక్చువల్గా అయితే ఈ శరభేశ్వర ఆలయంలో మామూలుగా కార్తీక మాసం స్టార్ట్ అయినాక ప్రతి సోమవారం ఇట్లా ఈవినింగ్ వచ్చి చూస్తే మొత్తం ఈ ప్రాంగణం అంతా నిండిపోతుంది దీపాలతోటి. అసలు ప్లేస్ ఉండదు అసలు. చాలామంది వచ్చి దీపాలు వెలిగించుకుంటారు ఇక్కడ. అంటే ఏంటంటే చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి ఇక్కడికి అందరు ఇక్కడ చాలా దూరంలో ఉన్న వాళ్ళైనా ఆ రోజు ఇక్కడికే వచ్చి దీపాలు ముట్టించుకుంటారు అన్నట్టు. అంటే వేరే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు సిద్దిపేట అంటే టెంపుల్స్కి బాగా ప్రసిద్ధి. అయితే దీంట్లో అయినా కోట్లింగాలు ఎక్కువ ఫేమస్ టెంపుల్. అది ఇంకా చాలా పెద్ద ఉంటుంది. కానీ ఇది కూడా చాలా పెద్దది పురాతనమైన టెంపుల్ కాబట్టి కొంచెం ఇది మళ్ళీ ప్రతిష్ట లింగంకి సపరేట్ బాగా ఫేమస్ అన్నట్టు. ఇట్లా మంచి ఇట్లా ఉందన్నట్టు. అందుకే దానివల్ల ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. బాగా జరుగుతాయి. నిన్నటికంటే నిన్న చూసారు కదా, నిన్నటికంటే ఈరోజు ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే శరభేశ్వర ఆలయంలో చాలా చాలా ప్రోగ్రామ్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అంటే అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు భిక్ష జరుగుతుంటుంది 40 రోజులు. ప్రొద్దున అంటే వాళ్ళు రాత్రి అల్పాహారం చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, వాళ్ళకి ఎవరెవరో డొనేట్ చేస్తూనే ఉంటారు. తర్వాత హనుమాన్ దీక్ష వాళ్ళు అసలు ఎప్పుడు ఇది ఒక రకమైన ఫ్లోలో నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక డల్గా ఉంది అనే విషయం లేదు ఇక్కడ. ప్రతి మాసంలో ఏదో ఒక కంపల్సరీ ఏదో ఒక పూజా కార్యక్రమాలు అయితే టెంపుల్ ఎప్పుడు బిజీ ఉంటుంది. అంటే బిజీ అంటే పూజలు అండి, బిజీ అంటే ఏదో అనుకోకండి, పూజలు ప్రతి మాసంలో ఏదో ఒక పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూనే ఉంటారంట. చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి చాలామంది కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏది కోరుకున్నా కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. నమ్మకం కొద్దీ వస్తారండి ఈ టెంపుల్కి. నేను చూస్తేనే అర్థమైపోతుంది. టెంపుల్ కూడా చాలా పెద్దగా, అంటే నిజంగా విశాలంగా ఉంది. చాలా చాలా విశాలంగా ఉంది. ముఖ్యంగా సిద్దిపేట అనగానే చాలా అంటే టెంపుల్స్ ఉంటాయంట, చాలా దేవాలయాలు ఉంటాయంట. సరే నాన్న, నాకు మీ యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం. మన ఈ సంవత్సరం అంటే వైకుంఠ ఏకాదశి అంటే మనకు విష్ణుమూర్తి అంటే పురాణం అంటే మన ముక్కోటి ఏకాదశి నాడు యోగ నిద్రలకు పోయిండు. యోగ నిద్రల నుండి మర్తట ఏకాదశి అంటే 2 నెలల తర్వాత మర్తట ఏకాదశి అంటే ఒక పక్క నుంచి మలిగిండు. ఒక పక్క నుంచి మలిగి మళ్ళీ లోకాన్ని అంతా పరీక్షిస్తాడు. లోకానంతా పరీక్షించి ఎవరికి ఏమి రాయాలి, ఎవరికి ఏమి చెప్పాలి,
ఏ భక్తులకు ఏమి ఇవ్వాలి, ఏ స్వర్గస్థులైన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మా పరమశివుడు తాండవ చేసిన వానికి ఏమి ఇవ్వాలి అని విష్ణు లేచి నిన్న సాలగ్రామం పూజ చేసుకొని వైకుంఠవాసం చేసుకొని నిన్న వచ్చి వైకుంఠం పోయి నిన్న వైకుంఠానికి పోయిండు. ఈరోజు భూలోకానికి వచ్చిండు. అంటే నేను సాలగ్రామ పూజలు ఇప్పుడు 4 నెలలు ఎన్నడు ముక్కోటి ఏకాదశి అంటే మనకి ఇప్పుడు వచ్చేది మన ముక్కోటి ఏకాదశి కట్టకొల్లి ఏకాదశి ఫస్ట్ పండుగ వచ్చేది మన తెలంగాణకు ఫస్ట్ పండుగ అదే. విష్ణుమూర్తి యోగలకు పోతాడు. చలికాలం 4 నెలలు, ఎండాకాలం 4 నెలలు, వానాకాలం 4 నెలలు. ఈ 4 నెలలు అంటే ఇప్పుడు 4 నెలలు ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. విష్ణు యోగ నిద్రలో ఉన్నాడు. యోగ నిద్ర నుంచి ఇక ఆయన పక్క ఓరియాల ఇది ఎక్కడ ఉందంటే కింది తిరుపతిలో ఉన్నాడు. ఇలా ఉంటాడు గోవిందరాజు. ఇలా ఇన్ని రూపాయలు ఉంటాడు. మనం ఎప్పుడు పోయి చూడండి ఇంత పొడుగుంటాడు. కింది తిరుపతిలో 7 కొండలు, ఒకటే జంక మూడో జంకకు 7 కొండలు ఎక్కిండు ఆయన తమ్ముడు వెంకటేశ్వరు అని గోవిందరాజు అన్న నాకు గుడి చూసి రప్పమ్మనంటే ఆయన తమ్ముని గుడి చూసి రప్పమంటే అన్న పోయి నీ గుడి నాకు నచ్చుతాను ఆయనతో యోగ నిద్రలకు వేయండు పడుకొని. అది 4 నెలలు. 4 నెలలు అంటే నిన్న వచ్చిండు ఆయన. నిన్న వచ్చి భూలోకానికి అది వైకుంఠానికి వేయండు. వైకుంఠానికి పోయి ఇప్పుడు మన భూలోకానికి వచ్చిండు. భూలోకానికి వచ్చి ఇప్పుడు ఈరోజు రేపు మన శివుని దగ్గర శంకరుని దగ్గర ప్రత్యక్షమయ్యి అర్ధనాగేశ్వరుడు విశ్వనాగేశ్వరుడు సగభాగము అయినా సగభాగం విష్ణు సగభాగం శివుడు ఇప్పుడు ప్రత్యక్షమై పక్కకు ఉన్నారు. రేపటిదాకా ఉంటారు. రేపు తర్వాత మళ్ళా ఇంకో 15 రోజులు తర్వాత మళ్ళంతా చూసి ఆయన గుడికి చేరుతాడు. సో ఇక్కడ మనతో ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది సిద్దిపేట జిల్లాలోనే. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిద్దిపేటలో చాలా నిజంగా చెప్పాలంటే బిజినెస్లు నడుస్తున్నాయి. ఎందుకంటే భక్తితో ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి కాబట్టి భక్తులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి భక్తితో స్వామివారిని కొలుస్తుంటారు కాబట్టి అన్ని రకాల బిజినెస్లు ఇక్కడ నడుస్తున్నాయి. అంటే మాకు ఇక్కడ దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి, మేము భక్తులం ఎక్కువ ఉన్నాము, స్వామివారిని కొలుస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కూడా మనకు మహిళలు ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాము. ఎందుకంటే చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. చాలా బాగుంటుంది మేడం. టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్, అన్నీ పవర్ఫుల్. అభిషేకాలు అయితే చాలా బాగా చెప్తారు అయ్యగారులు. అన్నీ చాలా సంవత్సరం మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. చాలా పవర్ఫుల్. ఏది అనుకుంటే అది అవుతుందని అందరూ అంటుంటారు. కాకపోతే మేమైతే రాము, అప్పుడప్పుడు వస్తాము. ఇట్లాంటి అకేషన్స్ అయితే వస్తాము. లాంగ్ అని కాదు కానీ మా సార్కి టెంపుల్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కానీ మా సార్కి టెంపుల్స్ అంటే నచ్చాయి. రోజు రాము, ఎప్పుడో ఒకసారి కార్తీక మాసంలో శివరాత్రి రోజు అట్లా వస్తూ ఉంటాము. ఊరికే పూజా కార్యక్రమాలు గ్రాండ్గా అయినప్పుడు అట్లా వస్తూ ఉంటాము ఊరికే. ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్లో కోటి కార్తీక దీపోత్సవం పెడతారు, ఇక్కడ పెట్టారు. 3 రోజులు ఉంటుంది ఈ కార్యక్రమం కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ. అవునా కదా? చాలా మంది వచ్చారు. నిన్నటికంటే ఈ రోజు ఎక్కువ మంది వచ్చారు. మీ దగ్గర దాకా రీచ్ అయింది. ఎందుకంటే మీరు లాస్ట్ ఎక్కడ ఉంటా అన్నారు కాబట్టి మీ దగ్గర దాకా రీచ్ అయిందంటే మన ఛానల్ మీరు చూస్తున్నట్టే కదా. ఈ సుప్రభాతం యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముఖ్యంగా వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటారా మీరు? మేడం చాలా బాగుంది. మనం ఎక్కడికో హైదరాబాద్ పోయి చూడలేము కదా, మన దగ్గర మనకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చాలా బాగుంది. మన దగ్గర వెలిసినట్టోలే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా కోటి దీపోత్సవం అని అంటే కన్నుల పండుగ లెక్క బాగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరు భక్తులు కూడా చాలామంది వచ్చారు. మాకు కార్తీక మాసం అంటేనే చాలా ఇష్టం. చాలా సందడి ఉంటుంది. రోజు రెడీ కావడము, ప్రొద్దులు లేవడము, టెంపుల్కి వెళ్ళడము, అందరు కలుసుకోవడము, దేవుణ్ణి చూడడము, ఫ్రెండ్స్ని కలుసుకోవడము, దీపాలు వెలిగించడము, చాలా ఎంజాయ్. చాలా మంది కూడా ఇక్కడికి ఫ్రెండ్స్తో వస్తున్నారండి. అందరం చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడికి చాలా మంది. ఎందుకంటే చాలా లాంగ్ ఉన్న వాళ్ళు కూడా అందరం కలిసి మన గల్లీ వాళ్ళం. నిజంగా చెప్పాలంటే సిద్దిపేటలో గల్లీ వాళ్ళు వస్తున్నారండి. గల్లీ వాళ్ళు ఫ్రెండ్స్తో వస్తున్నారు. నిన్న దీపాలకంటే ఇంకా దీపాలకి వాళ్ళు ఇంకా తేడా అనిపిస్తుంది. నిన్నటికంటే ఈరోజు చాలా అద్భుతంగా వెలుగుతుంది. ఆ జ్యోతి వెలుగుతుంటే మనకు ఒక తెలియని ఆనందం, ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం. మనం చూస్తుంటే అట్లనే చూడాలనిపిస్తుంది. ఆ జ్ఞాన జ్యోతి చూస్తుంటే చూసినా కొద్దీ చూడాలి అనిపిస్తుంది.
అంటే భగవంతుని లీలలు మనకు అంత తేలికగా అర్థం కావు. ఎప్పుడు ఏ లీల చేస్తాడో, ఎప్పుడు ఇది చేయించేది ఆయన. కానీ మనం నేను అనుకుంటున్నాం, నీ లోపల ఉన్నది నువ్వు కాదు, పరమాత్ముడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి అని భగవద్గీతలో చెప్తాడు. అందరి హృదయాలల్లో నేనున్నా. అందరి ప్రతి ప్రాణి లోపల ఏదైనా ఏ ప్రాణి అయినా కావచ్చు, చెట్టు పుట్ట ఏదైనా ప్రతి ప్రాణి. ఈశ్వర సర్వభూతానం అన్ని భూతాల లోపల ఎటు చెడు మొత్తం నేను. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను అనుకుంటున్నావు. ఆ నేను కాదు, ఈ నేను ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఈ జ్యోతిని వెలిగించి మన లోపల జ్యోతి వెలగాలని మనం దాని కొరకు తపన పడాలి. అదే యోగం. ఈరోజు స్వామి నిద్రలేస్తాడు అని అంటారు కదా. ఏమి నిద్ర? అది జ్ఞానం, జ్ఞాననేత్రం. శివునికి ఏముంటుంది? జ్ఞాననేత్రం ఉంటుంది కదా. ఆ జ్ఞాననేత్రంతో మనకు కూడా ఉంటుంది చిత్రకన్ను, మనకు కూడా ఉంటుంది. కానీ మనం తెలవలేక సూక్ష్మ రూపం అది గట్లా. అప్పుడు దాంతో మనము తెలుసుకోవాలి. ఈ జ్యోతి వెలిగించి ఈ లోపల ఉన్న జ్యోతిని తెలుసుకోవాలి. అదే యోగ నిద్ర నుంచి వెళ్ళి స్వామి మేల్కొంటాడు. అదే ధ్యానంతో సాధ్యమవుతుంది. ఆ ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఆ ధ్యానం అనేది కంపల్సరీ అవసరం మనకు, ఒక నిత్యావసర వస్తువులాగా. మనం ఏదైతే తప్పకుండా ఇప్పుడు వంట చేసుకుంటాము, తింటాము, ఇల్లు ఉడుచుకుంటాము, పని చేసుకుంటాము. ఇది ఎట్లా? అది ఒక పనిలో భాగం కావాలి ధ్యానం. ఆ ధ్యానం కూడా పనిలో ఒక భాగం అయితే అప్పుడు నీ లోపల ఉన్న అంతరాత్మ శక్తి నీకు తెలుస్తుంది. దాని గురించి నేను ఒక పాట పాడతాను, అది ఎట్లుంటుంది అనేది. శివ పూజ ఎంతో చిత్రమైనది, ఆ పూజ మాలోన లీనమైనది. శివుడే మాకు దైవము, భక్తే మాకు మార్గము. శివుడే మాకు దైవము, భక్తే మాకు మార్గము. ఓం నమ శివాయ మహదేవా. శివ పూజ ఎంతో చిత్రమైనది, ఆ పూజ మాలోన లీనమైనది. వెండి కొండలలోన నందిపైన తిరిగినట్టి నల్లనయ్య దివ్య రూపు లింగమందు దాగినట్టి మెడలోన మణిహారముండునట్టి జడలోన గంగను దాల్చినట్టి. శివ పూజ ఎంతో చిత్రమైనది, ఆ పూజ మాలోన లీనమైనది. శివుడే మాకు దైవము, భక్తే మాకు మార్గము. శివుడే మాకు దైవము, భక్తే మాకు మార్గము. ఓం నమ శివాయ మహదేవా. శివ పూజ ఎంతో చిత్రమైనది, ఆ పూజ మాలోన లీనమైనది. చంద్రరేఖాదిద్దినట్టి ఓ చంద్రశేఖర, రమణీయ సుందర వదన అర్ధనారీశ్వర. గజ చర్మాంబర గౌరీ మనోహర, గజ చర్మాంబర గౌరీ మనోహర. నమో నమో నటరాజ హే భక్త పరిపాల. శివ పూజ ఎంతో చిత్రమైనది, ఆ పూజ మాలోన లీనమైనది. శివుడే మాకు దైవము, భక్తే మాకు మార్గము. శివుడే మాకు దైవము, భక్తే మాకు మార్గము. ఓం నమ శివాయ మహదేవా. పాటలక్కన పేరు కూడా వచ్చిందట ఆంటీకి. సో తనకి డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది కొంచెం. సో రేపు మళ్ళీ కొత్త పాటతో మనం ఆంటీని కూడా కలుద్దాం. రేపు కూడా వస్తుంది ఈ కార్యక్రమానికి. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. మీ ఛానల్ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు. శ్రీరామ రక్ష మీకు. ఇది ఫస్ట్ సుప్రభాతం ఛానల్ అనగానే నాకు ఎందుకు అంటే ఆనందం, సంతోషమైంది. ఎందుకంటే ప్రతిరోజు నేను లేవగానే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం. ఆ సుప్రభాతం గుర్తు చేసుకుంటా. ఈ సుప్రభాతం అనగానే నాకు ఒక తెలువని అనుభూతి కలిగింది. మంచిగా ఉంది కదా ఆంటీ సుప్రభాతం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అది పెట్టడం సుప్రభాతం అఫీషియల్, అది నాకు చాలా అద్భుతం, ఆనందం అనిపించింది. ప్రతిరోజు గుర్తు చేసుకుంటా.
మీ ఛానల్ గుర్తు చేసుకోండి, చూడండి. తెలియని వాళ్ళకి కూడా తెలియజేయండి ఆంటీ. ఖచ్చితంగా సుప్రభాతం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. తెలియని వాళ్ళు కూడా, ఎందుకంటే మన లైవ్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి కూడా నేను మాట్లాడుతూ ఉంటే కూడా చూసారు మేడం, నేను ఒక్క వర్డ్ గురించి చెప్తాను, శ్రీశైలం గురించి చెప్తాను, చాలా గొప్పగా చెప్పాలని నాకు ఉందని చెప్పేసి ముందుకొచ్చారు. చాలా తక్కువ మంది ముందుకొచ్చారండి మాట్లాడడానికి. కానీ ఈసారి అయితే తనే ముందుండి ముందుకొచ్చారు. ఒక్కసారి మనము ఆ సార్ని వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సిద్దిపేటలో ఉన్నాం. శ్రీశైలం పోవాలనుకుంటాం. ఇక్కడ నుంచి ప్రయాణం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న ప్రయాణం. కానీ శ్రీశైలం మల్లికార్జునుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అనగా, నా భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి రాగానే ధూళి దర్శనం చేసుకోవాలని కోరుకుంటుంది. ఇక్కడ నుంచి నువ్వు స్నానం చేయవు, ఏం చేయవు, మూత్ర విసర్జన చేస్తావు, ఏదైనా సరే ఒక తల్లిదండ్రుడు అయితే ఎలా హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చే మూమెంట్లో వచ్చే క్రమంలో హత్తుకొని ఎలా ఉంటాడో, ఆ శివపార్వతులు ఎవరైనా సరే నా దగ్గరికి రాగానే నా భక్తుడు ఎక్కడి నుంచో ప్రయాసాలు పడి వస్తున్నాడని చెప్పేసి అనుకొని నా గర్భాలయంలోకి వచ్చిన వెంటనే నువ్వు ఎలా కాలు కడుక్కోకుండా సరే, స్నానం చేయకుండా సరే, నా తండ్రి కోసం నేను వస్తున్నా అని చెప్పేసి ఆ కోరికతో బలంగా నిర్ణయించుకొని శివుని శ్రీశైలం వెళ్ళిన వేళ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, ధూళి దర్శనం అనగా ఇలాంటి నువ్వు స్నానం చేయకుండా సరే, ఏ చేయకుండా సరే అక్కడికి పోయి దర్శించుకుంటే ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం ఎప్పుడు మన మీద ఉంటుందని చెప్పి విఘ్నాలను తొలగిపోవాలని కోరికతోని ఆ వినాయకుని యొక్క పూజ ఎంతో పవిత్రమైనది. ఆ తర్వాత తన తల్లిగారైనటువంటి పార్వతీదేవి వస్తూ ఉంటుంది. ఈ పార్వతీదేవిని 9 రోజులు దసరా శరన్నవరాత్రోత్సవంలో భాగంగా 10 రోజులు పూజించుకుంటాం. అలాంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయం పెద్ద గొప్పది. అలాంటి యొక్క పార్వతి యొక్క పరమేశ్వరుని పూజించుకోవడం పాటు మరి నేను వీళ్ళందరినీ చేస్తున్నా, భిక్షాటన చేసి చేస్తున్నా, నన్ను కొలవరా అని చెప్పేసి కైలాసం నుంచి ఈ కార్తీక మాసంలో ఆ పార్వతి యొక్క పరమేశ్వరుని యొక్క ప్రతీక స్వరూపమైనటువంటి ఆ కైలాసవాసుడు మన ముంగిటకొచ్చి నేను ఉన్నాను, భక్తులకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా తొలగిపోవాలని చెప్పేసి ఆ కైలాసవాసుడు ప్రత్యక్షంగా ఆ దీప రూపంలో చెప్పుకున్నటువంటి గొప్ప పరమశివుడే ఈ కార్తీక మాసం గొప్ప పుణ్యమైనటువంటి పదం. కాబట్టి అలాంటి వాసాన్ని మనం ఎప్పుడు కూడా కొలుచుకోవాలి. అదా అయిపోయిందా? తన తండ్రి తన భావమర్ది అయినటువంటి వెంకటేశ్వర స్వామి మరికొద్ది రోజుల్లో ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రాబోతూ ఉన్నది. ఇలా పార్వతీ కైలాసవాసుడు కానీ వైకుంఠవాసుడు కానీ గొప్ప యొక్క భక్తులను వాళ్ళ చెంతకు రావడం ఇది గొప్ప అదృష్టం అని భావిస్తూ ఉన్నాం. ఈ జన్మ సార్థకం కావాలని. అలానే కాదు, శివుడు భక్తులను నెత్తిమే పెట్టుకొని చూస్తాడు. అది ఎక్కడన్నా చూసా, శ్రీకాళహస్తిలో భక్త కన్నప్పను ఆయనకు ఏమీ తెలియదు. మాంసం ముద్ద పెట్టాడే వ్యక్తి, గిరిజనుడు, ఆయనకేం తెలుసు? తెలియదు. ఏం తింటాడో నా శివుడు లింగం ఉన్నాడని చెప్పేసి వచ్చి మాంసం ముద్దలు పెడతాడు, నోరుతో ఉంచుతూ ఉంటాడు. ఆయనకి ఏం తెలియకున్నా కానీ అది చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తినే తన యొక్క శివును కిందుండి భక్తుల్ని మీద పెట్టుకునే గొప్ప పరమేశ్వరుడు, ఈ ముల్లోకాలను వెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ పరమేశ్వరుని పూజించుకోవడం, ఈ కార్తీక మాసం మనకు రావడం, ఇది హిందూ సాంప్రదాయాలు గొప్ప. అలాంటి కార్తీక మాసం దిగ్విజయంగా సాగాలని కోరుకుంటా ఉన్నాము. ఆ సుప్రభాత ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా మీకు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనసన భగవంతుని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా కూడా వివరించారండి నిజంగా. అందుకంటే శ్రీకాళహస్తి గురించి కానీ శ్రీశైలం గురించి కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మాట్లాడాలని. సారీ, ఎందుకంటే మేము బిజీ ఉన్నాము, అసలు మీరు ఇప్పుడు వచ్చారు. సో ఇప్పుడైనా మీరు మాట్లాడారు, చాలా చక్కగా కూడా వివరించారు. ఎందుకంటే చాలా మంది కూడా అర్థమవుతుందండి, అంత బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.